సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి, వస్తున్నాయి కూడా. సౌత్ లో పోలిస్తే బాలీవుడ్ లో ఇలాంటివి కాస్త ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్నవారే. తెలుగులో కూడా చాలా మంది సెలబ్రిటీలు తమ లైఫ్ పార్ట్నర్లకు విడాకులు ఇచ్చారు. చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగ చైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్న వారి జాబితాలో ఉన్నారు. తాజాగా హీరో శర్వానంద్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్త విని అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గతేడాది శర్వానంద్ రక్షితారెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు పెళ్లైన ఏడాదిలోపే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరు విడాకులు తీసుకోవడానికి కారణమేమిటని అభిమానులు ఆరా తీస్తున్నారు. శర్వానంద్ జంట అప్పుడే విడాకులు తీసుకొని విడిపోవడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. అయితే తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు. శర్వానంద్ విడాకులు తీసుకుంటుంది నిజ జీవితంలో కాదు, సినిమాలో అని తర్వాత బయటపడింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా మారారు. ఈ క్రమంలోనే సామాజవర్గమన సినిమా దర్శకుడు అప్పరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమాకి కమిట్ అయ్యారు. అయితే ఈ సినిమా విడాకుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరూ విడిపోవాల్సి రావడంతో విడాకుల కోసం తిరిగి కథలో శర్వానంద్ నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. విడాకుల కాన్సెప్ట్ తో శర్వానంద్ సినిమా తెరకెక్కుతుంది.